హై గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ మంచిగున్నారు అనుకుంటున్నా. ఇప్పుడే నేను 'హనుమాన్' మూవీ చూసేసొచ్చాను. 'హనుమాన్' మూవీ అయితే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ రివ్యూ కూడా అందుకే ఇస్తున్నాను. హ్మ్. ఈ రివ్యూ ఎందుకు ఇస్తున్నా అంటే, నేను ఆంజనేయ స్వామికి చాలా మంచి భక్తుడిని. మంచి భక్తుడని కాదులే. ఆంజనేయ స్వామి గారికి నాకెందుకో ఆంజనేయ స్వామి గారంటే చాలా ఇష్టం. ఆయన స్టోరీ గానీ, అదంతా ఆయన ఆంజనేయ స్వామి గారంటే చాలా ఇష్టం. అందుకే నేను ఈ మూవీ రివ్యూ అని కాదు, నా ఒపీనియన్ చెప్తున్నాను. రివ్యూ ఇచ్చేంత పెద్దోడిని కాదు. మూవీ అయితే చాలా బాగుంది. ప్యూర్ గూస్ బంప్స్. మీ దగ్గర థియేటర్లో మూవీ ఉంటే వెళ్ళి చెక్అవుట్ చేయండి. నాకు గూస్ బంప్స్ ఎక్కడెక్కడ వచ్చాయో నేను మెన్షన్ చేస్తాను. ఇంటర్వెల్ ముందర ఒక సీన్ ఉంటుంది, గూస్ బంప్స్. ఇంటర్వెల్ తర్వాత ఒక ఫైట్ సీన్ ఉంటుంది. ట్రైలర్లో చూసినట్లయితే జై శ్రీరామ్ అని ఉంటుంది కదా, అది అక్కడ గూస్ బంప్స్. ఇంకా వరలక్ష్మి శరత్ కుమార్ గారి ఫైట్ ఒకటి ఉంటుంది, అది కూడా గూస్ బంప్స్. దాని తర్వాత ఎండ్ క్రెడిట్స్ మాత్రం ఇంకా అసలు అరుపులే అరుపులే ఉంటాయి. మీరైతే టికెట్ బుక్ చేసుకొని చూడండి. అండ్ అందరు యాక్టింగ్ బాగా మంచిగానే ఉంది. స్పెషల్ మెన్షన్ వచ్చి గెటప్ శ్రీను గారు. చాలా ఫన్నీ ఉండే నాకు ఆయన క్యారెక్టర్ కానీ, అదంతా మంచిగా యాక్ట్ చేసిర్రు. మూవీలో కొంచెం చాలా కామెడీ కూడా ఉంది. నవ్వుకున్నాను నేనైతే మంచిగా. ఆడియన్స్ కూడా, మా థియేటర్లో ఉన్న ఆడియన్స్ కూడా మంచిగా నవ్వుకున్నారు. అండ్ ఈ సినిమాకి పిల్లకాయలు వచ్చారు, చాలామంది చిన్న పిల్లకాయలు వచ్చారు మూవీ చూడనీకి. ప్రీమియర్ షోకి ఇంతమంది పిల్లకాయలు రావడం నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. నేను ఇంకా చాలా మూవీస్కి కూడా వెళ్ళాను ఫస్ట్ రోజు. ఇంతమంది పిల్లలు రావడం అయితే చూడలే. ఎప్పుడు పెద్దవాళ్ళే వస్తారు, యంగ్ ఏజ్ పీపుల్. ఇప్పుడైతే పిల్లలు వచ్చారు, వాళ్ళు కూడా మస్తు ఎంజాయ్ చేశారు. ఇంకా ఈ మూవీకి రివ్యూ ఎందుకు ఇస్తున్నానంటే, అంటే నా ఒపీనియన్ ఎందుకు చెప్తున్నానంటే, ఇది చాలా లో బడ్జెట్ మూవీ. మీరు మూవీ చూస్తే గ్రాఫిక్స్లో చాలా మీకు తెలిసిపోతుంది ఎక్కడెక్కడ గ్రాఫిక్స్ ఏందని. బట్ ఎక్కడ మంచిగా గ్రాఫిక్స్ వాడాలో, ఎండ్లో గట్టిగా గ్రాఫిక్స్ వాడాలి. అక్కడ గూస్ బంప్స్ తెప్పించేటట్టు గ్రాఫిక్స్. అండ్ బీజిఎం గురించి చెప్పలే. బీజిఎం ఎవరు కొట్టిరో కానీ, అనుదీప్ దేవ్ అంట. గూస్ బంప్స్ ఎండింగ్లో, అంటే సినిమా మొత్తం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉండే. అది ఇది లో బడ్జెట్ మూవీ. దానికి గ్రాఫిక్స్లో చాలా ఉన్నాయి లోటుపాట్లు. మనకు తెలిసిపోతుంది గ్రాఫిక్స్ ఎక్కడెక్కడ వాడరు ఏందని. సో ఈ మూవీ కనుక మనకు సపోర్ట్ చేస్తే, మనకి ఇతిహాస పరంగా ఒక సూపర్ హీరోస్ యూనివర్స్, సినిమాటిక్ యూనివర్స్ రావచ్చు. సో మీ దగ్గర థియేటర్స్లో ఉంటే వెళ్ళి చూడండి. మూవీ అయితే ఫుల్ ఫన్ ఉంది. మీరు కనుక ఆంజనేయ స్వామి భక్తుడైతే గూస్ బంప్సే, అరుస్తారు అంతే. ఎండింగ్లో అయితే అరుపులే, అట్లుంటుంది. చూడండి, వర్త్ మూవీ, వెళ్ళి చూడండి. ఈ సంక్రాంతికి నేనైతే ఇదే సజెస్ట్ చేస్తాను. వేరే మూవీస్ చూడలేదు, ఈ మూవీ చూశాను కాబట్టి ప్యూర్ గూస్ బంప్స్ వచ్చినాయి కాబట్టి చెప్తున్నాను. వెళ్ళి చూడండి. చలో, బాయ్.